హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూషణ్స్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు కేజీబీవీ రిక్రూట్మెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. సో మీరు మీ జిల్లాలో ఇలాంటి నోటిఫికేషన్ కావాలి అనుకున్నట్టయితే వీడియో కింద మీ జిల్లా యొక్క పేరు అనేది కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీ వివరాలు అయితే చూద్దామండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు కేర్ టేకర్ కమ్ వార్డెన్ ఉద్యోగాలకండి. కేర్ టేకర్ కమ్ వార్డెన్ ఉద్యోగాలకు చూడండి, డిగ్రీతో పాటు డిఎడ్ లేదా బీఈడి అర్హత కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. వీటికి శాలరీ అనేది 12,500 రూపాయలను గౌరవ వేతనంగా అయితే ఇస్తారండి. అదేవిధంగా తర్వాత ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ దానితో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ అనేది పూర్తి చేసి ఉండాలని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి 7,800 రూపాయలు అయితే గౌరవ వేతనంగా ఇస్తారు. అదేవిధంగా తర్వాత హెడ్ కుక్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు 10th క్లాస్ అండి, 10వ తరగతి అర్హతగా అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మనకు ప్రీవియస్గా వంట చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి శాలరీ అనేది గౌరవ వేతనంగా 7,800 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏఎన్ఎం జాబ్స్కి ప్లస్ హెడ్ కుక్ పోస్టులకు కూడాను 7,800 అనేది గౌరవ వేతనంగా ఇస్తారండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలన్నీ ఓన్లీ ఫర్ లేడీస్ అండి, ఉమెన్స్కి మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. సో ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలకు సంబంధించి చూద్దామండి. సో ఇక్కడ అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు 7వ తరగతి అండి, 7వ తరగతి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి, 7వ తరగతి అర్హత, వారికి గౌరవ వేతనం అనేది 6,700 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వాచ్ ఉమెన్ అండి, వీటికి వచ్చి 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. వీరికి గౌరవ వేతనం అనేది 8,710 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంకా అదేవిధంగా చూసుకున్నట్టయితే వీటికి సంబంధించి హాస్టల్స్ ఉంటాయి కదండి. సో ఆ హాస్టల్స్లో అయితే మీకు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్టయితే చూడండి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మహిళా అభ్యర్థులు అండి, ఆల్రెడీ చెప్పాను లేడీస్ మాత్రమే. సో వారి యొక్క ఒరిజినల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీలను, అదేవిధంగా మిగిలినటువంటి జిరాక్స్ కాపీలు అండి, అంటే లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, తర్వాత మీకు ఏదైనా స్పోర్ట్స్ కోటా ఉంటే అలాంటివి. సో ఇవన్నీ కూడాను మీరు తీసుకొని 4వ తారీఖు అండి, ఈ నెల 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీస్ అండి, డియూ ఆఫీస్ ఉంటుంది కదా. సో ఆ డియూ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాలి. సో ఎక్కడండి ఇవి అని చూసుకున్నట్టయితే తెలంగాణలోని జనగామ డిస్టిక్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో తెలంగాణలోని జనగామ డియూ ఆఫీస్లో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకు టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనే వివరాలు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి జనగామ జిల్లాలో ఈ పోస్టులు అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడాను అవుట్ సోర్సింగ్ జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి పోస్టులు కొడకొండల ఏఎన్ఎం ఒక పోస్ట్ ఉంది, జఫర్యడ్ ఏఎన్ఎం ఒకటి, అసిస్టెంట్ కుక్ ఒకటి, వాచ్ ఉమెన్ ఒకటి. ఇక అదేవిధంగా స్టేషన్ గన్పూర్ అనే ఏరియాలో అండి, స్టేషన్ గన్పూర్ ఏరియాలో మనకు ఇక్కడ కేర్ టేకర్ కమ్ వార్డెన్ ఒకటి ఉంది, ఏఎన్ఎం ఒకటి ఉంది. తర్వాత బచ్చన్నపేటలో హెడ్ కుక్ ఒకటి, అసిస్టెంట్ కుక్ ఒకటి, మొత్తంగా 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఏ జిల్లా నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటున్నారో ఆ జిల్లాకు సంబంధించి మీరు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను మీకు సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.